ఈ నెల 31న ఆదివారం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో 16 రోజుల పండుగ నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ అశోక్ రెడ్డి, ఈవో శ్రీనివాసులు రెడ్డిలు తెలిపారు. ఈ మేరకు ఆలయం ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుకున్నామని అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో భక్తులు ₹1 కోటి సమర్పించారని చెప్పారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగడానికి సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారు ధన్యవాదాలు తెలిపారు. రెడ్డి గారికి వారి సహాయ సహకారాలతో శ్రీ ఆనం రామనారాయణ గారి వారి సహకారంతో మనకి ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా 3 సారి కార్యక్రమాలు రావడం జరిగింది. అవి శ్రీశైలం దేవస్థానం నుండి ఒక రోజు, కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నుండి మరొక రోజు, 3వ రోజు శ్రీకాళహస్తి దేవస్థానం నుండి రావడం జరిగింది. ఇది ఈ సంవత్సరం ప్రత్యేకత. మన తిరణాలు జరగడానికి ముఖ్యంగా పాత్రికేయులు ఎంతో మనకి ఉపయోగపడ్డారు. అదేవిధంగా భక్తులు వీళ్ళందరి సహకారంతో మనకు పబ్లిసిటీ ఎక్కువగా వచ్చింది. దానివల్ల జనాలు భక్తులు పెరగడం, మన హుండీ ఆదాయం కూడా పెరగడం ఎంతో ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చిందని మేము అనుకుంటున్నాము. జనాలు కూడా భావిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉద్యోగం బాగా సెలవులు పెట్టకుండా వాళ్ళ చేత ప్రతిరోజు కూడా ఉండి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేయించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ 2026 బ్రహ్మోత్సవాలు మేము గత 2025 బ్రహ్మోత్సవాల్లో కూడా మేము ఉత్సవ కమిటీగా ఉన్నాము. కానీ అప్పటికి ఇప్పటికి చాలా మార్పు, చాలా బాగా జరిగాయి. బయట ప్రజల్లో కూడా చాలా బాగా జరిగాయి బ్రహ్మోత్సవాలు అని చెప్తున్నారు. దాన్ని సహకరించినటువంటి ముందుగా మా శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ జరిగినటువంటి ఈ నంది సేవ అప్పటి నుంచి ప్రత్యేకంగా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నుంచి 3 ప్రముఖ దేవాలయాల నుంచి కామాక్షి అమ్మవారికి సారి తేవడం అన్నది చాలా గొప్ప విషయము. దాన్ని ఈ ఒక్క సంవత్సరాన్ని కాకుండా మన దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు దాన్ని శాశ్వతంగా ప్రతి సంవత్సరము వచ్చే విధంగా ఆర్డర్ పాస్ చేస్తున్నారు. దాన్ని మనం నిజంగా చాలా అదృష్టము. అది మన చైర్మన్ గారు అశోక్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు జరగడం అన్నది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. నెల్లూరు జిల్లా పుచ్చిలిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రం నందు వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవంలో 17/5/2026 నుండి 12/17/5/26 వరకు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన మన శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలకి అడిగిన వెంటనే 10 లక్షల రూపాయలు శాసనసభ్యుల వారు లైటింగ్ అయితేనేమి, బాణాసంచలకి అయితేనేమి, పూల అలంకారాలకు అయితేనేమి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా తెప్పోత్సవానికి కట్టబోసడానికి పెన్నా నదిలో విపిఆర్ ట్రస్ట్ తరఫున 2 ప్రొక్లైన్లు ఇచ్చి వారం రోజులు వాళ్ళ సొంత ఆయిల్ పెట్టి దేవస్థానానికి కట్టబోసి తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారుగా 15 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు దేవస్థానం బ్రహ్మోత్సవాలకి సహాయ సహకారాలు అందించినందుకు ట్రస్ట్ బోర్డు తరఫున ఆమెకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 14/5/2026 నంది సేవ సందర్భంగా శ్రీశైలం బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి 15వ తేదీ 5/2026 రథోత్సవం సందర్భంగా శ్రీ కాళహస్తి స్వామి దేవస్థానం నుండి 16వ తేదీ శ్రీవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం విజయవాడ నుండి కామాక్షి అమ్మవారికి ఎమ్మెల్యే గారి అభ్యర్థుల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో సారి సమర్పించే కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ గారికి,
ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 4 రోజులు అమ్మవారికి 3 రోజులు వచ్చిన సారి ప్రతిరోజు ఎమ్మెల్యే గారు దేవస్థానానికి ఇచ్చేసి అన్ని దేవస్థానానికి వచ్చిన సారిని ఆమె చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీవార్ల బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా జరగబడుతూ సహకరించిన జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు, ఉభయకర్తలకు, దాతలకు, గ్రామస్తులకు, మోతబాపులకు, ప్రతినిధులకు, దేవస్థాన అర్చక స్వాములకు మరియు సిబ్బందికి మరియు పాత్రికేయ సోదరులకు 50 మందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బ్రహ్మోత్సవంలో తదుపరి దేవస్థానము ముందు తెలుగుగా 34,80,000 రూపాయలు దేవస్థానం ఆదాయం వచ్చింది. ఈ ఉమ్మడి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చి 23 నెలలు వచ్చిన సందర్భంగా మాకు దేవస్థానం మా ఎమ్మెల్యే గారు గెలిచిన రోజుకి 40 లక్షల రూపాయలు డెఫిసిట్లో ఇవ్వడం జరిగింది. ఈ 22 నెలల కాల వ్యవధిలో 40 లక్షల రూపాయలు పోనం 3,06,92,663 రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది విధుల నిధులతో. మరి ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకొని ఇంకా నిధులు 75 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేదానికి నిధులు ఉన్నాయి. అవి 2-3 రోజుల్లో డిపాజిట్ చేసేదానికి మొత్తం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి మా దేవస్థాన సిబ్బందికి, ఈవో గారికి, మా ట్రస్ట్ బోర్డు సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సుమారు కూటమి ప్రభుత్వం వచ్చిన 23 నెలల్లో ఈ 75 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే 3,81,00,000 డిపాజిట్ చేసినట్టుగా మాకు ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.